ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పోలీసుల ప్రధాన డ్యూటీ ఏంది? కక్షపూరిత రాజకీయాలకు మద్దతు ఇచ్చుకుంటూ విచ్చలవిడిగా కేసులు పెట్టడం అండ్ కంప్లీట్గా పొలిటికల్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది కాబట్టి పైన ఉన్న వాళ్ళు ఏమి చెబితే అది ఫాలో అయిపోవడం. ఏ స్థాయిలో పోలీసులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారో, హైకోర్టు దగ్గర అక్షంతలు వేయించుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. బొమ్మకు మరోవైపు నిజాయితీపరులైన పోలీస్ అధికారులు ఇవన్నీ చూడలేక ఒకరి సెంట్రల్కి వెళ్ళిపోతున్నారు, మరొకరు రాజీనామా చేసే సిద్ధార్థ్ కౌశల్ అంటే వాళ్ళు స్వచ్ఛంద పదవీ విరమణ అండ్ సిన్సియర్ ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వడం లేదు. అండ్ తాజాగా ఇది ఒక నిజంగా సంచలనం. నమ్మదగ్గ పత్రికే వాళ్ళు రాసుకుంటూ వచ్చినటువంటి ఒక కథనం ఫుల్ వైరల్ అవుతోంది. 6 డీజీపీ స్థాయి అధికారుల రాజీనామా అని క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటూ వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. ఈ ప్రభుత్వంలో కనీసం గౌరవం ఉండడం లేదు, మన పని మనం చేసుకోలేకున్నాం, సీట్లో మనల్ని కూర్చోబెడుతున్నారు కానీ అన్ని నిర్ణయాలు పైన వాళ్ళే తీసుకుని అదే అమలు చేయమంటున్నారు. దీని బదులు మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి అంటే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొని వెళ్ళిపోతే మన గౌరవం మనకు ఉంటుంది కదా అని చెప్పి ఆలోచిస్తున్నారంటూ చాలా సంచలనమైన చర్చ జరుగుతుంది దీని చుట్టూ. నమ్మడం చాలా కష్టంగా కనిపించే వార్త ఇది, కానీ అధికార వర్గాలలో ఈ చర్చ జోరుగా నడుస్తూ ఉందట. డీజీపీ స్థాయి కలిగిన 6 ఉన్నతాధికారులు ఒకేసారి స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలనే ఆలోచనలో ఉన్నారు అనేది ఆ వార్త. తమ సమర్థతకు, తమ నిజాయితీకి, తమ అనుభవానికి, తమ సీనియారిటీకి ఏమాత్రం విలువలేని పరిస్థితులు నెలకొంటున్నాయని, ఈ అవమానాలు దిగమింగే కంటే పదవులు వదులుకోవడం గౌరవంగా ఉంటుందని భావిస్తున్నారట అధికారులు. మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, కుమార్ విశ్వజిత్, అతుల్ సింగ్, రవిశంకర్ అయ్యన్నార్, రవిశంకర్ అయ్యన్నార్ కూడా ఉన్నారా? రవిశంకర్ అయ్యన్నార్, ఆర్కే మీనా వంటి సీనియర్ అధికారులు పదవులలో కొనసాగడమా లేక విరమించుకోవడమా అన్న మదనం నడుస్తున్నదన్నది వార్త. బాలసుబ్రహ్మణ్యం అత్యంత సమర్థుడైన అధికారి. నల్లమల అడవులలో నక్సలైట్ల ఏరివేతలో ప్రధాన భూమిక ఆయనది. అప్పటి ఉన్నతాధికారి అరవింద్ రావు నేతృత్వంలో బాలసుబ్రహ్మణ్యం వంటి అధికారులు నిర్వర్తించిన చారిత్రాత్మకమైన పాత్ర ఫలితంగా నల్లమల అడవులు నక్సల్స్ విముక్తి ప్రాంతంగా మారిపోయాయి. ఆయన పదవులు, పోస్టింగులు కోరుకునే అధికారి కాదు, గౌరవం, మర్యాద కోరుకునే ఉత్తమ అధికారి. మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి సమర్థత మీద పెద్దగా సమాచారం లేకపోయినా నీతివంతమైన విధి నిర్వహణకు పేరొందిన వాడాయన. ఇటువంటి అధికారులందరూ ఇప్పుడు ఒక్కపోత అనుభవిస్తున్నారు. డీజీపీ పదవి తమకు దక్కలేదన్న అక్కసు వీరిలో లేదు, కానీ డీజీపీ హోదాకు ఇవ్వవలసిన కనీసపాటి గౌరవ మర్యాదలు కూడా లభించడం లేదు అన్న అసంతృప్తి మాత్రం ప్రబలంగా ఉంది. సిఐడి విభాగాధిపతిగా తనను కొనసాగిస్తూ బయట నుంచి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నది రవిశంకర్ అయ్యన్నార్ అసంతృప్తిగా చెప్తున్నారు. డీజీపీ హోదాలో ఉన్న హరీష్ కుమార్ గుప్తా విజిలెన్స్ విభాగాన్ని కూడా తన వద్దే ఉంచుకోవడం తమను అవమానించడం కాదా అన్నది మరికొందరి భావన. ఏమాత్రం గౌరవం లేని పదవులలో కొనసాగడం కంటే స్వచ్ఛంద పదవీ విరమణ చేయడం తమ ప్రతిష్టకు తగినట్టుగా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే డీజీపీ హోదా అనేది సామాన్యమైన విషయం కాదు, ఐపీఎస్ అధికారులకు మహోన్నతమైన స్థాయి అది. దాన్ని ముందుగానే వదులుకునే అంత త్యాగం ప్రదర్శిస్తారా లేక సర్దుకొని పోతారా అన్నది చెప్పలేము. అటువంటి ఆలోచన ఇంతమంది అధికారులలో కలిగిందంటే రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం పట్ల ప్రభుత్వ వైఖరి సక్రమంగా లేదు అనే అర్థమయ్యే నిజాన్ని అందరూ అంగీకరించి తీరాలి అంటూ రాసుకుంటూ వచ్చారు. ఒకవేళ ఇదే జరిగితే అంతకు మించినటువంటి దారుణం, అంతటికి దారుణ అవమానం ఈ ప్రభుత్వానికి మరొకటి ఉంటుందా? పోలీసులు కూడా ఎవరికి వాళ్ళు రియలైజ్ అవ్వాలి. పాలించే వాళ్ళు పొలిటికల్ గవర్నెన్స్ అనుకోవచ్చు, కానీ మీరు మీ పని మీరు చేయాలి కదా, ప్రజలు మిమ్మల్ని గౌరవించాలి కదా. అంతా వాళ్ళు చెప్పినట్లు వినుకుంటూ ఏమొస్తుందండి బాబు మీకు డబ్బులో? ఏం చేస్తారు దాంతో విచ్చలవిడిగా? ఏం చేస్తారు? ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం పనిచేస్తే ఎంత బాగుంటుంది అసలు. ఆ ఆనందం మీకు సాటిస్ఫాక్షన్ కాదా?